చూడండి, తినడానికి ఎన్ని వెరైటీస్ ఉన్నా పచ్చళ్ళు పొడులతో మన తెలుగు వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది కదా. అందుకే సింపుల్గా హెల్తీగా టేస్టీగా 2 రకాల పొడులు చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక మాట అండి, నా గొంతు కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కాస్త వేయించుకోవాలి. గసగసాల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు అంటే 50 గ్రాముల ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి, నేనైతే 20 కాయలు వేసుకున్నా. ఇవన్నీ కలిపి ఏ కప్తో ధనియాలు తీసుకున్నామో అదే కప్తో కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేస్తే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పులో ఉండే చెమ్మ ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఒక్కసారి వేయిస్తే ఇందులో ఉండే తేమ కూడా పోతుంది. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కాస్త గ్రైండ్ అయ్యాక ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు దంచినవి వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని 1/4 టీ స్పూన్ పంచదార కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్లు మొత్తం బ్యాలెన్స్ అవుతాయి. ఇంతే అండి, కారం రెడీ అయిపోతుంది. ధనియాల కారం చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండవ కారం కోసం 1/2 కిలో తెల్ల నువ్వులు తీసుకొని అవి వేగుతూ ఉన్నప్పుడు అందులోనే 20 నుంచి 25 ఎండుమిర్చి వేసుకొని నువ్వులు చిటపట్లాడి దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే వేడి ప్యాన్లో ఉప్పు కనుక వేసామంటే ఉప్పులో ఉండే తేమ పోయి డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని ఒక్కసారి వేయించుకొని ఇందులో కూడా కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే అండి, నేను కొంచెం ఎక్కువ వేయించుకున్న నువ్వులు కాబట్టి 2-3 బ్యాచెస్గా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుంటే మన 2 రకాల పొడులు రెడీ అయిపోయాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.